హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల. ఈరోజు అయితే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం బెల్లంతో తయారు చేసే నువ్వుల ఉండలు, పల్లి ఉండలు. చూశారు కదండి, నేను కూడా అవే తయారు చేస్తున్నాను. కాకపోతే దాంట్లో నేను చెనా అండ్ సోంపు యూజ్ చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు చెనా, అలాగే 1 టీ స్పూన్ సోంపు, అలాగే కావాల్సినంత నెయ్యి, అలాగే 1½ కప్పు బెల్లం పొడి. ఓకేనా అండి. చెనా అయితే పొట్టుతో అయినా వేసుకోవచ్చు, పొట్టు లేకుండా అయినా వేసుకోవచ్చు అండి. నేను పొట్టుతో ఉన్నది తీసుకున్నాను. అలాగే మనకి రోస్టెడ్ చెనా దొరుకుతుంది కాబట్టి రోస్టెడ్ చెనానే తీసుకున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో బెల్లం పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ వేసుకోండి. ఆ పౌడర్ వేసుకున్నాక దాంట్లో కాస్త వాటర్ వేసుకోండి. పౌడర్ లేని వాళ్ళు బెల్లాన్ని కూడా తురిమి వేసుకోవచ్చు. ఓకేనా అండి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా అండి. ఇది కాస్త కరుగుతున్న టైంలోనే కావాల్సినంత నెయ్యి వేసుకోండి. ఒక 1½ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఓకేనా అండి. ఈ పాకం అనేది మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా మీడియంలో చేసుకోవాలి. ఓకేనా అండి. ఇలా పాకం వచ్చాక ఇలా పాకం వస్తుంది కదా అండి. ఇప్పుడు పాకం వస్తున్న టైంలోనే మనం ఏవైతే పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయో వాటన్నింటిని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా అండి. ఇప్పుడు ముందుగా 1 కప్పు పల్లీలు వేసుకుందాం. నేను పల్లీలు అయితే కనుక అలానే వేస్తున్నాను, లేదు అంటే కనుక మీరు ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు. ఓకేనా అండి. అలాగే 1 కప్పు చెనా, నేను చెనా అయితే పొట్టుతోనే వేస్తున్నానండి. ఓకేనా అండి. అలాగే ఇవి రెండు బాగా కలిసాక ఇప్పుడు నువ్వులు అండ్ సోంపు కూడా వేసేసుకుందాం. ఇవి కాస్త కలిసాక ఇప్పుడు 1 కప్పు నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ సోంపు కూడా వేసుకోండి. ఈ సోంపు వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా అండి. ఇవి బాగా బెల్లం పాకం అంతా వాటన్నింటికి పట్టుకునేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండగానే కలుపుతూనే ఉండండి. ఎందుకంటే కనుక పాకం అనేది కాస్త లేతగా ఉంటే కనుక మంచిగా అవుతుంది. పాకం మనకి ఉండలు కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి. ఇవన్నీ బాగా కలిసాక కాస్త చల్లారనివ్వాలి. దీన్ని ముందుగా మనం ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఓకేనా అండి. ఓకే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని ఉండలుగా కట్టుకుందాం, లేదంటే గట్టిగా అయిపోతుంది కనుక. ఓకేనా అండి. ఇప్పుడు ఇది కాస్త చల్లారబడిందండి. కాస్త వేడిగా ఉండగానే ముద్దలు కట్టుకోవాలి, లేదంటే చల్లారిపోతే కనుక గట్టిపడి మనము ఉండలు కట్టలేమండి. ఓకేనా అండి. ఇలా మీకు కావలసినంత సైజులో ఉండలుగా కట్టుకొని పెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయినా పెద్దలు అయినా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను తయారు చేసిన ఈ ఉండలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా చల్లారాక బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా.